ప్రతిరోజు ప్రశాంతంగా జీవించడం ఎలా ఎప్పుడైనా ఆలోచించారా? మన జీవితంలో మనం గెలవాల్సిన అతిపెద్ద యుద్ధం బయట ప్రపంచంతో కాదు, మన లోపల నిరంతరం సాగే ఆలోచనలతో. మనం రోజు ఎంతో మందితో మాట్లాడుతుంటాం, ఎన్నో పనులు చేస్తాం. మనకు తెలియకుండానే మన లోపల ఒక నిరంతర సంభాషణ జరుగుతుంది. అది మన మనసు. ఈ ప్రపంచంలో అత్యంత వేగవంతమైనది. ఏది అని అడిగితే కాంతి అని చెబుతుంది. కానీ మన పురాణాలు మనసు అని చెబుతూ ఉంటాయి. సెకండ్లలో లక్షల మైళ్ళ దూరం ప్రయాణించగలదు. క్షణాల్లో మిమ్మల్ని ఆకాశానికి ఎత్తగలదు కూడా. మరుక్షణమే పాతాళానికి తొక్కేయగలదు. మీరు గమనించారా? మీరు ఒక మంచి పని చేయాలనుకుంటున్నప్పుడు రేపు చేద్దాంలే అని ఆపేసి, నీ మనసే మీరు ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటున్నప్పుడు పాత విషయాన్ని గుర్తు చేసి మిమ్మల్ని ఏడిపించేది కూడా మీ మనసే కదా. మరి ఇంత శక్తివంతమైన మనసు మీకు సాయం చేస్తుందా, లేక మిమ్మల్ని నాశనం చేస్తుందా? ఈరోజు ఇది ఖచ్చితంగా మనం ఇది తెలుసుకోవాల్సింది. వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. బుద్ధుడు మనసుని ఒక కోతితో పోల్చారు. ఒక కోతికి మద్యం తాగించి దానికి తేలు కుట్టి దెయ్యం పడితే అది ఎంత అల్లకల్లోలం చేస్తుందో సామాన్యుడి మనసు కూడా అలానే ఉంటుంది. నేటి కాలంలో ఈ కోతి మనసుకి మన సోషల్ మీడియా నోటిఫికేషన్లు ఒక మద్యంలా పనిచేస్తున్నాయి. మనమేం చేస్తున్నామంటే రీల్స్ లేదా షార్ట్స్ చూస్తున్నప్పుడు మన మెదడు పాజిటివ్ మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనం ఏం చూస్తున్నాం మనకు తెలియదు, కానీ గంటలు గడిచిపోతాయి. టు ద గోస్ట్ ఆఫ్ ద పాస్ట్. మన మనసు ఎప్పుడు రెండు చోట్ల ఉండడానికి ఇష్టపడుతుంది. ఒకటి గతం, రెండు భవిష్యత్తు. వర్తమానంలో ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే వర్తమానంలో నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం అంటే మనసుకి భయం. ఎందుకంటే నిశ్శబ్దంలోనే మన బలహీనతలు ఉంటాయి. అందుకే మనసు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలతో బిజీగా ఉంచుతుంది. చాలామంది అనుకుంటారు, నా మనసు ఇంతే, నేను మారలేను అని. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే మన మెదడు ప్లాస్టిక్ లాంటిది. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే మీరు క్రమశిక్షణతో మీ ఆలోచనలను మార్చుకుంటే మెదడులోని నరాలు కూడా వాటికి తగ్గట్టుగా రిపేర్ అవుతూ ఉంటాయి. ఒక అడవిలో ఒక దారి ఉందనుకోండి, మీరు ప్రతిరోజు అదే నడిస్తే అది క్లియర్గా మారుతుంది. మీరు నడవడం మానేస్తే అక్కడ మళ్ళీ పిచ్చి పిచ్చి మొక్కలు మొలుస్తాయి. అవునా? మీ ఆలోచనలు కూడా అంతే. నెగిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మెదడులో నెగిటివ్ దారి బలంగా ఉంటుంది. అదే మీరు పాజిటివ్గా ప్రశాంతంగా ఉన్న ప్రాక్టీస్ చేస్తే పాత నెగిటివ్ దారులు మూసుకుపోయి ప్రశాంతమైన దారులు ఏర్పడతాయి. మార్పు అనేది సాధ్యం కాని దానికి సమయం పడుతుంది. కఠోపనిషత్తులో ఒక జీవితాన్ని ఒక రథంతో పోలుస్తారు. ఇది జాగ్రత్తగా వినండి. రథం మీ శరీరం, గుర్రాలు మీ 5 ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఈ గుర్రాలు ఎప్పుడు బయట ఉన్న ఆకర్షణ వైపు పరిగెత్తాలని చూస్తాయి. పగ్గాలు మీ మనసును, సారథి మీ బుద్ధిరది. ఆత్మ ఇక్కడ. సమస్య ఎక్కడ వస్తుందంటే సారథి అంటే బుద్ధి నిద్రపోతున్నాడు, పగ్గాలంటే మనసు గుర్రాల వెనక లాగబడతాయి. గుర్రాలు ఎటు వెళ్తే రథం అటు వెళ్తుంది. మీరు మీ బుద్ధిని నిద్ర లేపాలి. ఈ పని నా ఆరోగ్యానికి మంచిదా? ఈ ఆలోచన నా ఎదుగుదలకి అవసరమా అని ప్రశ్నించే జ్ఞానమే బుద్ధి. ఎప్పుడైతే బుద్ధి మనసుని కంట్రోల్ చేస్తుందో అప్పుడే మీ జీవితం మీరు అనుకున్న లక్ష్యం వైపు వెళ్తుంది. మన మనసుపై పట్టు సాధించడానికి 5 ప్రాక్టికల్ వేస్. మానసిక శుద్ధి గురించి. ఉదయం నిద్ర లేవగానే 20 నిమిషాలు ఎలాంటి గ్యాడ్గెట్స్ కూడా ముట్టుకోవద్దు. ఆ సమయంలో మనసును తెల్ల కాగితంలో ఉంచండి. అక్కడ మీ లక్ష్యాలను రాయండి లేదా ప్రశాంతంగా ఊపిరి తీసుకోండి. ఏకాగ్రత. మనం ఒకేసారి అన్నం తింటూ టీవీ చూస్తాం, చదువుకుంటూ ఫోన్ చూస్తాం. ఇది మీ ఏకాగ్రతను ముక్కలు చేస్తుంది. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోండి. ఆ పనిలో దైవత్వాన్ని వెతకండి. సాక్షి భావం. మీకు కోపం వచ్చినప్పుడు నాకు కోపం వచ్చింది అనద్దు. నా మనసులో కోపం అనే ఒక అల వస్తుంది, అది వెళ్ళిపోతుంది అని గమనించండి. మీరు సముద్రం కాదు, మీరు ఆ అలను చూస్తున్న వ్యక్తి. డిజిటల్ ఫాస్టింగ్, ఉపవాసం. అంటే వారంలో ఒక రోజు లేదా రోజులో కనీసం 2 గంటలు ఇంటర్నెట్కి దూరంగా ఉండండి. ఆ ఖాళీ సమయంలో మీ మనసు అరుస్తుంది, భయపడుతుంది. కానీ ఆ భయాన్ని దాటితేనే మీకు అసలైన ప్రశాంతత దొరుకుతుంది. కృతజ్ఞత. మనసు ఎప్పుడూ లేని దాని గురించి ఆలోచిస్తుంది. మీరు ఉన్నదాని గురించి కృతజ్ఞతగా ఉంటే మనసు ఫిర్యాదు చేయడం మానేస్తుంది. పైన చెప్పిన అలవాట్లు వినడానికి చాలా బాగుంటాయి, సింపుల్గా ఉంటాయి. కానీ ఇక్కడే అసలైన పరీక్ష. అదే రెసిస్టెన్స్, ప్రతిఘటన. మీరు రేపటి నుండి ధ్యానం చేయాలి లేదా ఫోన్ పక్కన పెట్టాలని నిర్ణయించుకోగానే మీ మనసు వెంటనే తిరుగుబాటు చేస్తుంది. ఈ ఒక్కరోజు కొదిలే, రేపు చూద్దాంలే అని మీకు నచ్చ చెబుతుంది. రాసి పెట్టుకోండి. మనసుకి పాత అలవాట్లు అంటే చాలా ఇష్టం.
ఎందుకంటే అవి సులభంగా ఉంటాయి. కొత్త దాన్ని నిర్మించుకోవడానికి దానికి కష్టమైన పని. అందుకే మొదటి 3 రోజులు ఉత్సాహంగా చేసే మీరు 4వ రోజు ఆపేస్తారు. కానీ విజేతలు ఎవ్వరూ మోటివేషన్ మీద ఆధారపడరు. వారు క్రమశిక్షణ, డిసిప్లిన్ మీద ఆధారపడతారు. మీరు మనసు మాట వినడం కాదు, మనసుకు మీ మాట వినేలా శిక్షణ ఇవ్వాలి. మొదట్లో కష్టంగా ఉన్న ఒక్కసారి అలవాటైతే అప్పుడు ఆ మనసే మీకు తెలియకుండా మిమ్మల్ని విజయం వైపు నడుపుతుంది. ఒకవేళ మీరు ప్రయత్నించి విఫలమైతే ఏంటి? కొన్ని రోజులు మనసుకి బానిసగా మారిపోయి సమయాన్ని వృధా చేస్తే ఏంటి? చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. ఒక్కరోజు క్రమశిక్షణ తప్పగానే నేను దేనికి పనికిరాను, నా వల్ల కాదు అని మొత్తం ప్రయత్నాన్ని వదిలేస్తారు. కానీ గమనించాల్సింది ఏంటి అంటే మీ మనసు మిమ్మల్ని కావాలని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే మీరు బాధలో ఉన్నప్పుడు మళ్ళీ ఆకర్షణ వైపు వెళ్ళడం దానికి సులువే. విఫలమైనప్పుడు మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఒక చిన్న తప్పు జరిగినంత మాత్రాన మీ ప్రయాణం ముగిసిపోదు. పడిపోవడం తప్పు కాదు, పడిపోయిన చోటే ఉండిపోవడం తప్పు. మళ్ళీ నిలబడండి, మళ్ళీ మొదటి నుండి మొదలెట్టండి. ఈ యుద్ధం ఒక రోజులో ముగిసేది కాదు. ఇది మీ జీవితాంతం సాగే ఒక నిరంతర సాధన. ఈ ప్రయాణంలో ఓర్పు ముఖ్యం. చిన్న చిన్న మార్పులే రేపు పెద్ద విజయాలకు పునాదులవుతాయి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ మీకు ప్రశాంతతనివ్వరు. ఏ ఒక్కరూ మీ మనసును మార్చలేరు. ఆ బాధ్యత మీదే. ఒక శిల్పి రాయిని చెక్కి శిల్పాన్ని ఎలా తీస్తాడో మీరు కూడా మీ అనవసరమైన ఆలోచనలను చెక్కి ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్ని బయటకు తీయాలి. మొదట్లో కష్టంగా ఉంటుంది, మనసు తిరుగుబాటు చేస్తుంది. కానీ మీరు పట్టుదల వదలొద్దు. ఎందుకంటే మనసును గెలిచినవాడు ఈ విశ్వాన్ని గెలిచినట్లే అని గుర్తుపెట్టుకోండి. మీ ప్రయాణంలో మీరే స్మార్ట్గా ఉండాలి. అప్పుడే మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా ఉండటం అంటే అది ఇబ్బంది పడడం కాదు, జీవితాన్ని చాలా మంచిగా మార్చుకోవడం. ఒక్కసారి నువ్వు ప్రయత్నించి చూసావంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నీ కళ్ళకు కట్టినట్లుగా నీ కళ్ళ ముందే తెలుస్తుంది. ఎప్పుడూ కూడా నువ్వు ఎవ్వరికి దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రశాంతంగా ఎలా జీవించాలి, ఏం చేస్తే నేను సంతోషంగా ఉంటాను, ఏం చేస్తే నేను మంచి దారిలో వెళ్ళగలను, ఏం చేస్తే నా జీవితం మారుతుంది, ఇలా అన్ని విషయాలు నువ్వు తెలుసుకొని కేవలం నిన్ను నువ్వే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే నీ జీవితంలో జరగాల్సిన కార్యాలన్నీ కూడా ఒకటి తర్వాత మరొకటి జరుగుతూనే ఉంటాయి. అలా కాకుండా ఏముందులేని కొట్టిపారేస్తే తరువాత నువ్వే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది అని మర్చిపోవద్దు. ఆలోచించు, నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చుకుంటావా లేదా నిన్ను నువ్వే ఇబ్బంది పెట్టుకుంటావా అన్నది నువ్వే ఆలోచిస్తే ఖచ్చితంగా నీకే అర్థమవుతుంది. ఒక్కసారి నేను చెప్పినట్లుగా ప్రయత్నించి చూసావంటే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ప్రయత్నించండి. సో విన్నారు కదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.